ప్రకృతితోనే, ప్రకృతి వనరులతోనే, ప్రకృతి సంపదతోనే మానవ జాతితో సహా సమస్త జాతులు, వృక్ష జాతి కావచ్చు, పెద్ద వృక్షాలు కావచ్చు, మొక్కలు కావచ్చు, పూలు కావచ్చు, గంధపు చెట్లు కావచ్చు, పిచ్చి చెట్లు కావచ్చు, మంచి చెట్లు కావచ్చు, అన్ని రకాల చెట్లతోనూ, వృక్షాలతోనూ, మొక్కలతోనూ, పూలతోనూ, దుర్గంధ సుగంధ వాసనతో అన్ని రకాలు, ఒక రకం కాదు. ఆ విధంగానే జీవ జంతువులు జలమునందు, జలం అంటే ఏంటి? సముద్రం. సముద్రం జలచరాలు అంటే జలంలో పుట్టి జలంలో పెరిగి జలంలో నశించేవి ఉభయ జాతులు. ఇప్పుడు తాబేలు చూడండి, ఒడ్డున ఉంటుంది, ఇలా ఉంటుంది. కప్ప చూడండి, ఇటు ఉంటుంది, అటు ఉంటుంది. ఉభయచర్య అంటారు. ఆ విధంగా ఉంటూ ఆ జలచరాలలో ఈ మట్టిలో పుట్టి పెరిగి లేచే సమస్తమైన జీవరాశులు, పురుగులు పుట్టిన చాలా ఉంటాయి కదా, లోహాలు ఇవన్నీ ఉంటూ ఆ విధంగానే చకోర భక్షాలు ఉంటాయి. అంటే వెన్నెల్లో ఆ వెన్నెలు తింటాయి అన్నమాట. ఆ విధంగా అనేక అగ్ని సంబంధం కొన్ని ఉంటాయి. నిప్పు కణాలకు తినే నిప్పు కోళ్ళు కొన్ని ఉన్నాయి. కొన్ని జాతులు నిప్పులే తింటాయి. కాబట్టి సమస్త వనరులతో సంపూర్ణంగా ఉన్న ప్రకృతి వనరుల్ని చెడగొట్టకుండా వారు సద్వినియోగం చేసుకుంటే బ్రతకటం నిమిత్తమే ఉంటూ, ముఖ్యంగా మానవ జాతికి సనాతన ధర్మం తెలియదని కాదు, తెలిసిన దాన్ని సూక్ష్మంలో ఎంత కావాలో అంతవరకే స్వయావగాహంతో ఉండటమే సనాతన ధర్మం. అది మనిషి స్థాపించే బౌద్ధం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా కావచ్చు. స్వయం అవగాహన లేకుండా ఏ మతం కానీ, ఏ జాతి కానీ, ఏ కులం కానీ, ఏ వర్గం కానీ లేనే లేదు. స్త్రీ పురుష నపుంసక జాతులు కానీ, విభిన్నమైన భాషలు కానీ, మూగ సంఖ్య కానీ, అన్ని సమస్తమైన విద్యలు కూడా శాస్త్రముల ద్వారా మనకి పరిచయం అయ్యాయి. అయితే శాస్త్రాలు పుట్టి మానవుడు పుట్టాడా? మానవుడు పుట్టి శాస్త్రాలు పుట్టారా? మానవుడి తర్వాతే వచ్చింది. మానవుడి తర్వాత వచ్చే శాస్త్రాలు ఎలా వచ్చినాయంటే అది ఇప్పుడు అవసరం లేదు. ఉన్న శాస్త్రాలు మానవుడి పేరునే ఉంది. భగవద్గీత మనం పరమాత్మ అంటాం, రామాయణం, భారతం, భాగవతం, హేతువాదం, చారుక మతం ఇవన్నీ ఉన్నాయి కదా. అలాగే రసాయన శాస్త్రాలు, కెమిస్ట్రీ, ఫిజిక్స్ అనేకం ఉన్నాయి కదా. ఇవన్నీ మానవుడి చేత తయారు చేయబడ్డవే. ప్రకృతి సంపదని వాళ్ళు గ్రహించి ఏ విధంగా కానీ దాన్ని వాడుతారో ఆ విధంగా బ్రిడ్జి నిర్మాణం, బొంత నిర్మాణాలు, ఆ జలము, జలశక్తి, యంత్రం, విద్యుత్ శక్తి, అయస్కాంత శక్తి అది ఎప్పటి నుంచి ఉంది, ఎప్పుడు లేదు కదా. మేము కనిపెట్టాం కదా. కనిపెట్టిన మానవులు వాడుకోవటానికి మాత్రమే. జంతువులు కనిపెట్టినవి లేదో పక్కన పెడదాం. ఆ జంతు వృక్షశాతులు ఉన్నాయి. ఒక చోట నీళ్ళు లేదనుకోండి, చెట్టు వేస్తే ఏమవుతుంది, అది లోపల వేలితో వచ్చి పాక్కుంటూ వెళ్ళిపోతుంది. ఆ తీగ ఉంది అనుకోండి, పైకి పాకుతూ నీరును ఎండ వచ్చే వైపే నడుస్తాయి. పైన చూసుకోండి, సూర్య కిరణాలు లేకుండా కిరణ సంయోగ క్రియ జరగకుండా పూలు కానీ పరపరాగ సంపర్కం కానీ ఇవేవి చేయవు. అంటే నీటి వసతులు కావాలి, సూర్యుడు యొక్క రశ్మి కావాలి, ప్రధానంగా ఈ రెండు ఉండాలి. ఆ గాలి, పీల్చే గాలి వదిలే ఉంటే అది ఉండాలి. అంటే పంచభూతాలు ఉండాలి. ఆ ఆన్సర్తో వాటిని సమన్వయంతో ఉన్న ప్రకృతితో, ప్రకృతి పంచభూతాత్మం ఉంది, పంచభూత కణజాలంతో ఉన్నది. అదే పర్వతాలు కావచ్చు, కొండలు కావచ్చు, ఐస్తో ఉన్నటువంటి హిమాలయ పర్వతాలు కావచ్చు, రకరకాలుగా ఉంటాయి. మొత్తం ప్రపంచం అంతా ఉన్నాయి. ప్రతి నక్షత్ర మండలంలో కూడా ఉన్నాయి. నక్షత్రం అంటే భూమి లాంటిది, ఎక్కువ కాలం ప్రకాశించింది. స్వయం ప్రకాశగోళాలు, సూర్యుడు స్వయం ప్రకాశగోళం. సూర్య కుటుంబం అంటే సూర్యుడు తన చుట్టూ తాను తిరుగుతూ దాన్ని ఆశ్రయించి భూమి తన చుట్టూ తాను సూర్యుడు చుట్టూ భూమి యొక్క ఉపఖండం చంద్రుడు ఇంకా ఉంటాయి కదా, అవి అలా ఒక బిట్. అంటే ఒక అణువు ఇంకో అణువుని, అణువుని కనుక మొత్తం ఒకదాని ఒకటి చలనిస్తూనే జరుగుతున్నాయి, పరిణామం పొందుతున్నాయి. అంతమైన వేగంతో ఆ మానవుడు ఈ అణు యొక్క నిర్మాణంలోనే వాటికి అభయనీయ పరిణామాలు ఎలా అయినా కదా. ఇప్పుడు శరీరం అంతా పరమాణుమయం. నేను శరీరాన్ని సృష్టించలేదు, కానీ సృష్టించిన ప్రకృతి నియమం ప్రకారంగా ఎలా అయిందో ఇప్పుడు ప్రసక్తి అనవసరం. కానివ్వండి, ఆకలి వేసింది, ఆకలి ఎలా కలిగింది, ఏం తింటే తగ్గుతుంది, ఏం లేదు అనే ప్రసక్తి కన్నా ఆకలితో వెంటనే మనకు ఆహారం ఉంది, దప్పుకైతే నీరు ఉంది, గాలి అంటే సమృద్ధిగా ఉంది, మట్టి కావాలి కదా, కుండలో అవి, బళ్ళు అవి, చెట్లు, బట్టలకి
ఆహారానికి అంతా ఉండాలి కదా. ఇవన్నీ ఉన్నాయి. స్వతసిద్ధంగా ఉన్న ప్రకృతిని స్వతసిద్ధంగా అది వనరు సంపూర్ణంగా ఉండుడు చేస్తేనే, అట్లు ఉండుడు చేస్తేనే ఆ ప్రకృతి మీద తన మీద ప్రకృతి ఆధారపడలేదు. ప్రధానం అది. కాబట్టి ఆ ప్రకృతి జీవించే వాళ్ళకి మనిషికి ఒక పేరు, రకరకాల పేర్లు. సంస్కృతి అంటే హిస్టరీ అంటే కళ అంటే తాను చేసే వృత్తిలే సంస్కృతి. అది శిల్పం కావచ్చు, చిత్రలేఖనం కావచ్చు, వృక్షశాస్త్రం కావచ్చు, వైద్య శాస్త్రం కావచ్చు, అనేక రకాలుగా భాషా శాస్త్రం కావచ్చు, భావశాస్త్రం కావచ్చు, తత్వశాస్త్రం కావచ్చు, కవితలు కావచ్చు, ఏదే కావచ్చు. 64 విద్యలు కళలు. పొట్ట అంటే మానవుడి యొక్క జీవితానికి, మానవుడితో సహా జీవనంతో ఉన్న సమస్త జీవరాశి కావాలని బతకడానికి కావాల్సిన వనరులు. ఆ వృత్తి ఇప్పుడు సాలు పెరిగింది, చక్కగా అవుతుంది, గూడు అవుతుంది, ద్రవం వస్తుంది, గూడు అవుతుంది. అలా పత్తి చెట్టు ఉంది, ఆ పత్తితో వస్త్రాలు వస్తాయి. ఇలాగా రకరకాలు వస్తాయి. ఇక్కడ పంచభూతాత్మకమైన సృష్టి, పంచభూతాత్మకమైన దేహము, పంచభూతాత్మకమైన సర్వం పంచభూతాత్మకమే. మొత్తం పదార్థం ఎట్లున్నది? సత్తు చిత్తు ఆనందము నిత్యము పరిపూర్ణ లక్షణాలతో తత్వం ఉంది. ఆ తత్వం ఎలా ఉంది? సత్తు చిత్తు ఆనంద లక్షణాలతో, నామరూపాలతో, పరిణామముతో, సాకారంగా నిరాకారంగా నిర్గుణంగా, సావయంగా నిరవయంగా, సగుణంగా నిర్గుణంగా, సూక్ష్మంగా స్థూలంగా పదార్థం పరిణామం పొందుతోంది, ప్రేరణ పొందుతోంది. అదే కర్మ అంటే కదలిక, కర్మ అంటే పని, కర్మ అంటే పని చేసేవాడు, పని చేయుట, పని అనుభవించడం, దానివల్ల వచ్చే పాపం పుణ్యం మంచి చెడు రాగద్వేషాదులు అన్నీ కష్ట సుఖాలు అన్నీ కలిపి ప్రతి జాతికి ఉన్నాయి, మానవ జాతికి ఉన్నాయి. అయితే మానవ జాతిలో ఈ విధంగా రాగద్వేషాలతో కామక్రోధాలతో ఉన్నవారికి దాంతోపాటు మరణ భయం, ఉద్రేకము, కోపము అన్ని గుణాలు ఉన్నాయి. అన్ని గుణాలు ఎవరికి ఉన్నాయి? వస్తువుగా లేవు. వస్తువు అంటే ఏంటి? జడ పదార్థం. వస్తువు అంటే జ్ఞానహీన పదార్థం. వస్తువు అంటే చెల్లించేది. ఈ చలనం ఎలా వస్తుంది? సాక్షి చైతన్యంగా ఉన్నటువంటి ఆత్మ లేక పరమాత్మ, భగవంతుడు, దైవము, పేర్లు ఏమన్నా పెట్టండి. నాస్తికులు అయితే ప్రకృతిగా ఉంది, జన్మ లేదు, సిద్ధాంతం. అది మంచిదే. తాను ఉంటే కదా జన్మ, తానే లేకపోతే అవన్నీ శాస్త్రాలు. ఇప్పుడు మనకేం కావాలి? భయాందోళన తప్పించుకోవాలి, నిత్యానందం పొందాలి, స్వేచ్ఛగా ఉండాలి. ఇదే కదా కావాల్సింది. ఏ ధర్మమైనా, సనాతనమైన మతమైన ఏదైనా లోక సమస్త సుఖన బంతో కష్ట సుఖాలు అందరం కలిసిమెలిసి జీవిస్తూ వారి కష్ట సుఖాలు చెప్పుకుంటూ గుంపులుగా అవి గ్రామాలుగా, పట్టణాలుగా, రకరకాలుగా రాజ్యాలుగా అయినాయి. ఇప్పుడు ఆ వారసత్వ పేర్లు మానే కానీ అన్నీ ఉన్నాయి. అయితే మన చరిత్ర సనాతన ధర్మం ఏంటి? కేవలం బతకడానికి కాదు, ఆధ్యాత్మికం అంటే విషయాత్మకంగా ఉంది, వ్యవహార జ్ఞానం ఉంది, నైతిక విలువతో కూడా ధార్మికంగా ఉన్నది.